అదే సమయంలో ఇప్పుడు ఇక్కడ సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, జిల్లాలో ఉండే యంత్రాంగం, అదే సమయంలో కాన్స్టిట్యున్సీ కానీ మండలం కానీ గ్రామ స్థాయి వరకు మనం ఏం చేస్తున్నామో అందరికి అవగాహన ఉండాలని అందరినీ ఆన్లైన్లో ఉండమన్నాం. కమ్యూనికేషన్ కానీ క్లారిటీ కానీ యూనిఫామ్గా ఉండాలి. ఎక్కడ ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆలోచనతో ముందుకు పోయేదానికి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే టైం టు టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీనింగ్ఫుల్గా ఉండడానికి, ఏదో ఒకప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్సే పెట్టేవాళ్ళు కాదు. నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తా ఉంటాను, ఐఎమ్ ఏ స్టూడెంట్. లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే మాకు అన్నీ తెలుసని అర్థం వస్తే అక్కడి నుంచే పతనం ప్రారంభమవుతుంది. ఎవరు చెప్పినా అది కానీ మన విధిని నిర్వహించడంలో ఉపయోగపడితే, సమాజానికి మంచి జరిగితే దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే సహచర క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, అదే మరి ముందుండే కలెక్టర్స్ కానీ, ఇంకొక పక్కన యంత్రాంగం కానీ అందరికీ బాధ్యత ఉంది. ఈరోజు మనందరం కూడా బాధ్యత, జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయడానికి ఎక్కడికక్కడ మనం క్లారిటీ ఇస్తున్నాం. నా లెక్క ప్రకారం ఒకప్పుడు ఇదే అడ్మినిస్ట్రేషన్లో సాధ్యం అనుకుంటే ఈరోజు సాధ్యమని నిరూపించాం. అందుకే ఈసారి నేను ఈ స్ట్రక్చర్లో నేను అందరితో మాట్లాడుతున్నా. కడవన నాకుండే అనుభవంతో ఏదైతే మెరుగైన ఫలితాలు వస్తాయో దానికి ప్రాధాన్యత ఇస్తున్నా. ఫీడ్బ్యాక్ కలెక్టర్స్ తీసుకుంటున్నాం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం, సెక్రటరీస్, మంత్రివర్గం బయట అందరితో తీసుకొని ఎప్పటికప్పుడు నేను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని ముందుకు పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి స్ట్రక్చర్ ఆఫ్ ది మీటింగ్ మీరు ఒకసారి చూస్తే జిఎస్టిపి, కేపిఐస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇది మొదటి సబ్జెక్ట్ మనం పెట్టుకున్నాం. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు నేను మీకు ఒక ఎంతవరకు వచ్చాం, ఎక్కడున్నాం నేను చాలాసార్లు చెప్పాను. ఒక పని చేసాం, పని కోసం కాకుండా నిర్దేశించిన లక్ష్యాల కోసం ఎట్లా పనిచేస్తున్నాం, ఏదో ప్రాసెస్ కోసం పనిచేయడం కాకుండా అవుట్కమ్స్ ఏ విధంగా వస్తున్నాయి. దెర్ ఈజ్ ఎ బెంచ్ మార్క్ నేషనల్ లెవెల్లో, దెర్ ఈజ్ ఎ బెంచ్ మార్క్స్ ఇంటర్నేషనల్ లెవెల్. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది. ఇది WHO 2030కి సాధించాలని పెట్టుకున్నారు. అదే సమయంలో భారతదేశం కూడా ఇందులో సిగ్నేటరీ అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం, వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. మనం పనిచేస్తున్నాం, ఏ స్టేక్ హోల్డర్స్కి అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తున్నాం. అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అందుకే నాతో మొదలుకొని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదు కూడా ఎప్పటికప్పుడు చూడాలి. స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకున్నాం. ఇవన్నీ చేయాలంటే ఒకప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండేది. నేనైతే 4వ సారి ముఖ్యమంత్రి అయినా 95 టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను టెక్నాలజీని ఒక ప్యాషన్గా అడాప్ట్ చేసుకున్నా. అప్పట్లో టెక్నాలజీ మెచ్యూర్ కాలేదు, ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. ఆఫీస్, ఫైల్స్ డిస్పోజల్, PGRS, గ్రీవెన్సెస్ రావడం అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ గ్రీవెన్స్ వచ్చాయంటే
దెర్ ఆర్ 2 ways అగైన్. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ ఎప్పుడు యాస్పిరేషన్స్ ఉంటాయి. నేను నిన్న కూడా చూశాను, పార్టీ ఆఫీస్కి వెళ్తే 15,000 పెన్షన్ ఇస్తున్నాం. 15,000 పెన్షన్ ఇస్తే నా దగ్గరికి వచ్చి ఇది చాలదు, ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఇవ్వాలని అడిగారు. తప్పులేదు, దట్ ఈస్ అన్ యాస్పిరేషన్. కానీ మనం కన్విన్స్ చేయాలి వాళ్ళని. మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు చాలామందికి ఓకే అన్నీ అయిపోతాయి అనుకుంటారు. అలాంటప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ వ్యవస్థలో ఉండే లోపాలు కానీ వ్యవస్థని దుర్వినియోగం చేయడం కానీ, దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అందులో భాగంగా రెవెన్యూ. ఇవన్నీ వచ్చినప్పుడు నాకు ఇక్కడ మీ అందరితో కూడా చెప్తూ ఉంటాను, పై నుంచి కింది వరకు ఫైల్ డిస్పోజల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, నా దగ్గర లేకుండా వేరే వాళ్ళకి పంపించేయడం అనే యాంగిల్కి వచ్చేసారు. దీంతో ఏమైందంటే ఇటీవల కాలం చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు ట్రాకింగ్, ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరూ వింటున్నారు కాబట్టి అందరికి క్లారిటీ ఉండాలి. మీకే కాకుండా మీ కింది వాళ్ళకు కూడా వింటే మీరు గైడ్ చేస్తే వాళ్ళు పికప్ అవుతారు ఇంకా ఈజీగా. అందుకే చెప్తున్నా, అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. రేపటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఏదైతే ఇవన్నీ పెట్టిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఎవరైతే రాస్తారో ఆ ఆర్డర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి అక్కడ. టుమారో అతను తప్పు చేశాడు, మిస్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు లింక్ ఫైల్స్ కూడా లేని పరిస్థితి. డిస్పోజ్ చేస్తున్నారు, ఆ ఫైల్ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అలాంటి వ్యవస్థకి మనం ఈరోజు నుంచి ఎండ్ చేసి ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్లో ఉండే పర్ఫార్మెన్స్ కానీ పీజీఆర్ఎస్ కానీ రెండు కూడా నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నాను. రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఈజ్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటున్నా. ఆ డేటా మీద కూర్చున్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది. వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక. మొన్నే డిఎస్సి చేశాం. ఎన్ని పిటిషన్లు రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి, రిట్లు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తే 31 కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది. అంత మునుపు డిఎస్సి పెట్టాం, దానికి ఇదే అన్ని రిట్లేసి గందరగోళం చేస్తే అన్నీ కూడా క్లియర్ చేయించాం. అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈజ్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే
మీకుండే అధికారాలని దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, ఎక్కడ అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు? మనమే గుర్తొచ్చాం. దానికి కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ, దానికి మనం దోహదం చేశాం. దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, చేసే పర్ఫార్మెన్స్. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికీ ఇదే కాకుండా డేటా లేక్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్క సిటిజన్ డేటా, ఫ్యామిలీ డేటా, డేటా అంతా కూడా రియల్ టైం. మీ ఫైల్స్ అన్నీ కూడా ఇంకా నాకు కొన్ని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జనవరి కట్ ఆఫ్ డేట్, ఫైల్స్ అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకుంటే దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అన్నీ ఆన్లైన్కి రావాలి. రెండోది, ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. దానికి కట్ ఆఫ్ డేట్ పెట్టాం. కొంతమంది ఇంకా కూడా ఆఫ్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివన్నీ పోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం పోయిన విధానం మీరు ఒకసారి చూస్తే అవేర్ తీసుకొచ్చాం. ఎక్కడికక్కడ సెన్సార్స్ పెట్టాం, ఐఓటీ డివైసెస్ పెట్టాం. అరౌండ్ 42 పారామీటర్స్. మీకు డేటా కావాలంటే రియల్ టైం మీ కంప్యూటర్లో ఉంది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏదైనా డెసిషన్ మేకింగ్ కావాలంటే రియల్ టైం మీ జిల్లాకు సంబంధించింది, మీ గ్రామానికి సంబంధించింది, ఒక సమస్యకు సంబంధించింది మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, వీఆర్ అన్ ఇన్స్పైరింగ్ టైం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యం. అది మనం చేసుకుంటా పోతే ఈజీ అవుతుందని చెప్పాను. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక సబ్జెక్ట్, మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని డిఫెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వాలు అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ విష్ లిస్ట్ ఇచ్చి, ముందు మీ దగ్గర అకౌంట్స్ అన్ని సరిగా లేవు, మీకు డబ్బులు ఇచ్చాం, దానికి మీరు లెక్కలు చెప్పలేదు, ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు, క్లియర్ చేశాం, ఫేజ్డ్ మేనర్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కించాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. మీకు కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం. దానికోసం ఇది పెట్టాం, ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్. నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంక్షేమం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, సూపర్ 6 అమలు చేస్తామని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రెట్రాస్పెక్ట్ ఎఫెక్టివ్గా పెన్షన్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000. అక్కడి నుంచి ప్రతి నెల మొదటి తారీఖున ఇస్తున్నాం. పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళీ ఇస్తున్నాం, అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం. ఒకప్పుడు జీతాలు కానీ ఉద్యోగస్తులకు పెన్షన్లు కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదటి తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇస్తున్నాం. రెండో ప్రోగ్రాం మీరు చూస్తే తల్లికి వందనం. దాన్ని కూడా అందరికీ, 2 పిల్లలుంటే 2 పిల్లలకి, అందరికి 3 ఉంటే, కొంతమంది 6 మంది 7 మంది వచ్చిన కూడా ఉన్నారు. భవిష్యత్తులో నాకు అనిపించింది వాళ్ళే ఈ దేశ భక్తులుగా తయారవుతారు. ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం, ఎక్కువ మంది మినిమం 3 children 2 children మాట్లాడుతున్నాం. దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది.
ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 2వ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం. అక్కడి నుంచి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలు నేను మాట్లాడుతాను, దాన్ని కూడా జయప్రదం చేశాం. ఇంకొక పక్కన దీపం 2 కానీ, అదే మరి శ్రీశక్తి కానీ, ఇది కాకుండా మెగా డిఎస్సి, నిన్న కానిస్టేబుల్స్, ఇవి అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. అభివృద్ధి ఒక పక్కన, రెండో పక్కన సంక్షేమం. అభివృద్ధిలో మీరు వచ్చినప్పుడు ఇప్పటికి మీరు చూస్తే మొన్నే నాకు విశాఖపట్నంలో ఐఎమ్ వెరీ హ్యాపీ 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఆసక్తి చూపించారు. అప్పటికే 8,80,000 కోట్ల రూపాయలు క్యాబినెట్ క్లియర్ చేశాం. ఇవన్నీ మీరందరూ ఇక్కడ ఉన్నారు, దానిపైన మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అది అమలు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ది. ఇంతవరకు ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాం, క్లియరెన్స్ అన్ని డిలే అవుతున్నాయి. ఇంకొక పక్క ప్రాజెక్ట్ అంతా కూడా చాలాసార్లు తిరిగి కొంతమంది రావడం మానేస్తున్నారు. అలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, ఈరోజు అవన్నీ మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్తారు, ఏ కలెక్టర్ ఏ ప్రాజెక్ట్ ఎంత స్పీడ్లో తీసుకెళ్లారు, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పెట్టుబడులు పెడితే వాళ్ళని తక్కువగా చూడడం. ఏదో నేను కలెక్టర్, నేను మంత్రి కాబట్టి పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా మా దగ్గరకు నిలబడుకోవాలి, వెయిట్ చేయాలి అనే యాటిట్యూడ్ పోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు సహకరించినా వాళ్ళకు మనం అండగా ఉండి గౌరవించే విధానంతో ముందుకు పోతేనే సాధ్యం అవుతాయి. ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఇక్కడ మనకు వస్తున్నాయంటే దానికి కారణం మన విధానంలో. ఒకప్పుడు పెట్టుబడులే వచ్చేటివి కాదు, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా నేను ముందే చెప్పాను, సూపర్ 6 కానీ ఎంపవరింగ్ పీపుల్. ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంపవర్మెంట్ కోసం ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ప్రొవైడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే అందరికీ యూనిఫామ్గా సూపర్ 6 తీసుకొచ్చాం. ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. వీళ్ళందరినీ ఏ విధంగా మనం ఎంపవర్ చేయాలనో దాన్ని ఒక సిస్టమేటిక్గా మనం ఎంపవర్ చేయడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క సర్ఫ్ ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించిన వ్యవస్థ ఈరోజు సింగిల్ హైరార్కీ తీసుకొస్తున్న అర్బన్, మెప్మా, డాక్రా 2 కూడా దీన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఇంకొక పక్క ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ కానీ, ఇంకొక పక్క హౌసెస్, అదే మరి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఏం కావాలనో అవి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. దాని మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం, దాన్ని డిస్కస్ చేద్దాం. P4 కూడా వినూత్నమైన కార్యక్రమం.